డిఎస్సి 2025కు సంబంధించి ఈరోజు మీడియా సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయాలు కనుక చూస్తే నిజంగా కళ్ళు బయలు గమ్ముతాయి. చాలా విషయాలు అసలు పెద్దగా ఊరు పేరు లేని గేముల పేర్లు చెప్పి కుప్పల కుప్పల ఉద్యోగాలు ఇచ్చిన దగ్గర నుంచి మొదలెడితే డిఎస్సిలో పరీక్ష రాయకపోయినా కూడా కేవలం సర్టిఫికెట్ల ఆధారంగా ఉద్యోగాలు ఇచ్చిన విషయాల దగ్గర నుంచి మొదలు పెడితే అసలు ఇంటర్ స్టేట్ కాదు, ఇంటర్ జిల్లా కాదు, ఇంటర్ యూనివర్సిటీ కాదు, ఇంటర్ కాలేజీ కాంపిటీషన్లలో పార్టిసిపేట్ చేసినా కూడా ఉద్యోగాలు ఇచ్చారు అన్న విషయం జగన్ మాట్లాడినప్పుడు కళ్ళు బయలు గమ్ముతాయి. పక్కన ఒక అతన్ని ఆర్చరీలో నేషనల్ గేమ్స్లో గోల్డ్ మెడల్ సాధించిన ఆయనకైనా ఉద్యోగం ఇవ్వలేదు అన్న విషయాన్ని, ఎన్ని విషయాలు, స్పోర్ట్స్ కోటాను 2 నుంచి 3% పెంచి పరీక్షలు నిర్వహించకుండానే ఉద్యోగం ఇవ్వడం, అసలు సర్టిఫికెట్లు లేకున్నా కూడా ఉద్యోగాలు ఇచ్చి అకాడమిక్ సర్టిఫికెట్లు మీరు మళ్ళీ 5 సంవత్సరాలు ఆ సర్టిఫికెట్ తెచ్చుకోండి అని చెప్పి వాళ్ళకి టైం ఇచ్చారు అని, ఈ విషయాలని చాలా విషయాలు బయట జనానికి తెలియవు. బహుశా ఉద్యోగం రాసే ఏమంటారు ఈ పరీక్షలు రాసిన నిరుద్యోగ అభ్యర్థులకైనా తెలుసో లేదో నాకైతే ఆశ్చర్యమే. అసలు మెరిట్ లిస్టు ప్రకటించకుండా, కట్ ఆఫ్ మార్కులు ఎన్నో చెప్పకుండా, 1:1లో ఉద్యోగాలకు పిలిచిన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా, ఇన్ని విషయాలు ప్రభుత్వం ఇటువంటివన్నీ కనుక క్లియర్ చేయకపోతే మరి జనం విశ్వాసాన్ని ఎలా పొందుతారు? నిరుద్యోగుల్లో ఆందోళన వీళ్ళు ఏ విధంగా తొలగిస్తారు? నిజంగానే వాళ్ళు వీళ్ళు కాదు, కాన్సర్న్ మినిస్టర్ అయినటువంటి లోకేష్ గారే మీడియా సమావేశం పెట్టాలి. ఎందుకు ఇన్ని జరిగాయి, ఈ అద్భుతాలన్నీ ఎందుకు జరిగాయి, ఈ మ్యాజిక్లన్నీ ఎందుకు జరిగాయి, దీని వెనకల ఏం జరిగింది, ఈ అన్ని విషయాల్ని కూలంకుషంగా వివరించాల్సిన అవసరం ఉంది. ప్రతిదీ ఆధారాలనే పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు బయటలు గమ్ముతాయి. ఇవన్నీ కూడా రోజుకో విషయం బయటపడుతూ ఉన్నాయి. 2025-26లో కూడా ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు ఈ విధంగా నిర్వహిస్తే ఎలాగండి బాబు?